ప్రపంచం ప్రారంభం మరియు ముగింపు యొక్క మూలం మహారాష్ట్రలోని ఈ ఆలయంలో దాగి ఉంది. మహారాష్ట్రలోని కేదారేశ్వర్ ఆలయం ప్రపంచ వినాశనాన్ని సూచించే ఆలయం. ఇప్పటికే 3 స్తంభాలు కూలిపోయాయి. చివరి లేదా 4వ స్తంభం నాశనమైనప్పుడు ప్రపంచం అంతమవుతుందని అంటారు. ఈ శివాలయంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయని కూడా చెబుతారు. కాబట్టి ఈ ఆలయం మహారాష్ట్రలో ఎక్కడ ఉందో తెలుసుకుందాం. మహారాష్ట్రలో చాలా రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి. అయితే ఈ ప్రత్యేకమైన ఆలయం పుణ్యశ్లోక జిల్లాలోని అహల్యాదేవి నగర్ అంటే గతంలో అహ్మదానగర్లోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న హరిశ్చంద్రగఢ్ వద్ద ఉంది. కేదారేశ్వర్ గుహ ఆలయం మహారాష్ట్రలోని అత్యంత మర్మమైన ఆలయంగా పరిగణించబడుతుంది. 4000 అడుగుల ఎత్తైన పర్వతంపై ఉన్న కేదారేశ్వర్ గుహ ఆలయం కేవలం ఒక స్తంభంపై ఉంది. ఆలయంలోని మిగిలిన 3 స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రపంచ వినాశనాన్ని సూచించే ఆలయం కేదారేశ్వర ఆలయంలో ఒక రహస్యం దాగి ఉంది. అదే ప్రపంచ వినాశనం. ఈ ఆలయాన్ని రహస్యాలకు కీలకంగా కూడా భావిస్తారు. కేదారేశ్వర్ ఆలయంలో అనేక అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి భక్తులను మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచాయి. కేదారేశ్వర శివాలయం హరిశ్చంద్రగఢ్ కోటలోని భూగర్భ గుహలో ఉంది. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. కేదారేశ్వర్ గుహ ఆలయం ఒకే స్తంభంపై ఉంది. ఆలయంలోని మిగిలిన 3 స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక గుడి స్తంభం కూలిపోతే ఒక యుగం ముగిసిపోతుందని అంటారు. సత్యయుగం చివరిలో ఆలయంలోని మొదటి స్తంభం కూలిపోయింది. త్రేతాయుగం చివరిలో 2వ స్తంభం కూలిపోయింది. ద్వాపర యుగం చివరిలో 3వ స్తంభం కూలిపోయింది. కలియుగం చివరిలో ఆలయంలోని 4వ స్తంభం కూలిపోతుందని నమ్ముతారు. కేదారేశ్వర ఆలయం గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. మారుతున్న యుగాన్ని బట్టి ఆలయం ఎత్తు మారుతుంది. ప్రతి విశ్వయుగం ముందుకు సాగుతున్న కొద్దీ ఈ మార్పు సంభవిస్తుంది. వేసవిలో శివలింగం చుట్టూ ఉన్న నీటి ఉష్ణోగ్రత కూడా మారుతుంది. వేసవిలో ఈ నీరు మంచులా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో అది వెచ్చగా మారుతుంది. ఈ చల్లని నీటిలో స్నానం చేయడం ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. కేదారేశ్వర ఆలయం ఒక గొప్ప నిర్మాణ కళాఖండం. వాస్తుశిల్పానికి చక్కటి ఉదాహరణ అయిన కేదారేశ్వర ఆలయం 4 స్తంభాలపై ఉంది. అయితే ఇప్పుడు 3 స్తంభాలు కూలిపోయాయి మరియు ఆలయం ఒకే ఒక స్తంభంపై ఉంది.